హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జాటిక్ ఆక్వా అండ్ పెట్ హౌస్. సో చాలా రోజుల నుంచి మన వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఫిషెస్ కలెక్షన్స్ అన్నీ చనిపోయాయి. కేవలం మేము తెలియక చేసిన ఒక చిన్న మిస్టేక్. అదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను. మిగిలింది ఒకే ఒక ఫిష్, అది ఇదే ఎస్ఆర్ఎం. నేను దీన్ని చిన్న 1 ఇంచ్ అప్పుడు తీసుకొచ్చాను. సో ఇప్పుడు అది ఇప్పుడు ఇట్లా అయింది దాని గ్రోత్. సో దీన్ని లక్కీ ఫిష్ అంటాను, ఎందుకంటే దీన్ని 3 months వరకు వాటర్ చేంజ్ చేయలేదు. నేను లేను, మాకు తెలిసిన వాళ్ళు దీనికి అప్పుడప్పుడు ఫుడ్ వేసారు, వాళ్ళే చూసుకున్నారు కొంచెం బాగా. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన కొత్తగా తెచ్చిన కలెక్షన్ అనమాట. సో నేను తెచ్చిన కలెక్షన్ ఏంటంటే ఎస్ఆర్డి మేల్ డ్యూయల్ టోన్ అండ్ ఎస్ఆర్డి ఫీమేల్ డ్యూయల్ టోన్ అండ్ కాంఫర్ డ్యూయల్ టోన్, ఈ 3 నేను తెప్పించాను ఇప్పుడు మన కలెక్షన్లోకి. సో చూడండి, ట్యాంక్స్ కూడా మొత్తం డస్ట్, మొత్తం ఉప్పు సాల్ట్ పట్టేసి ఎలా అయిపోయాయో. చాలా క్లీన్ చేశాను, మ్యాక్సిమం క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత సో ఫైనల్గా ఇట్లా మిగిలే అనమాట ట్యాంక్స్ అన్న దగ్గర. అండ్ మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ తీసుకొస్తున్న ఈ ఫిష్ ఏంటంటే ఎస్ఆర్డి డ్యూయల్ టోన్ ఫీమేల్ ఇది. సో ఈ ఫీమేల్ ఏంటంటే F3 లైనేజ్, మంచి బ్లడ్ లైన్ అనమాట. సో బ్రీడింగ్ పర్పస్ కోసం తెప్పించాను. ఎస్ఆర్డి మేల్ అండ్ ఫీమేల్ అండ్ కాంఫా మేల్, ఈ 3. సో ఇది వచ్చేసి కాంఫా, ఇప్పటివరకు చెప్తున్నా కదా కాంఫా డ్యూయల్ టోన్ మేల్ అని చెప్పేసి ఇది. సో వీడిని కూడా నేను మన కలెక్షన్లో యాడ్ చేశాను, వాడి గురించి కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఎక్కడ మిస్ చేయొద్దు. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎస్ఆర్ఎంని అయితే ఇప్పుడు నేను దాంట్లో రిలీజ్ చేస్తున్నాను. ఈ ట్యాంక్ కాకుండా ఇప్పుడు ఫీమేల్స్ 2 దాంట్లో ఉంటాయి. సో మేల్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఈ ట్యాంక్లో రిలీజ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఎక్లమేట్ చేస్తున్నాను మొత్తం అన్నిటిని. సో ఎక్లమేట్ చేసిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను కొంతసేపు ఎక్లమేట్ చేసి. సో ఈ ఎస్ఆర్ఎం ఒక్కటే మిగిలిందనమాట మన కలెక్షన్లో, మిగతా అన్నీ చనిపోయాయి. మొత్తం మన దగ్గర ఉన్న ఫ్లోరాన్స్, బెట్టాస్, గప్పీస్ మొత్తం అన్నీ చనిపోయాయి. చూడండి, ట్యాంక్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. చూడండి అలాగా. ఏంటంటే రీజన్ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం గప్పీస్ అన్నీ ఉండేవి దీంట్లో, వెరైటీస్ ఆఫ్ గప్పీస్, వీల్ టైల్ జీబ్రా, ఇవన్నీ ఉండేవి, అన్నీ చనిపోయాయి. బెటాస్లో ఈ 3 మిగిలాయి, అన్నీ పోయాయి. సో దానికి జరిగిన రీజన్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో అలాంటి మిస్టేక్ మీరు మళ్ళీ చేయకండి. సో ఇది మన పెట్ రూమ్ అనమాట. మొత్తం ఇది ఈ రూమ్ ఓన్లీ డెడికేటెడ్ టు పెట్స్ అండ్ ఆక్వా, మొత్తం ఫిషెస్కి అండ్ మన బైరాగాడికి, సో మన పెట్ బైరాకి. సో చలో ఇప్పుడు నేను మన ఎస్ఆర్ఎంని అయితే వాటి ట్యాంక్లో రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ట్యాంక్లో అయితే నేను అనుకుంటున్నానో ఆ ట్యాంక్లో రిలీజ్ చేస్తున్నాను. సో ఫీమేల్స్ 2 ఈ ట్యాంక్లో ఉంటాయి. ఇంట్లో వచ్చేసి ఎస్ఆర్ఎం, ఆ పక్కన వచ్చేసి ఎస్ఆర్డి డ్యూయల్ టోన్ ఫీమేల్, ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం ఫీమేల్ అనమాట. మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న కలెక్షన్ ఇది ఒకటే మిగిలింది కాబట్టి. సో ఇదేంటంటే ఎస్ఆర్డి ఫీమేల్, ఎస్ఆర్డి మేల్ ఇవాళ మనం కొత్తగా తెచ్చాం కదా కలెక్షన్లోకి అది. సో దీన్ని అయితే నేను ట్యాంక్లో రిలీజ్ చేశాను ఎక్లమేట్ చేసిన తర్వాత. చూడండి దాన్ని పర్ల్స్ కానీ హెడ్ బంప్ కానీ ఎంత బాగుందో, చాలా బాగుంది. సో కొత్త కదా, ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది దీనికి. సో ట్యాంక్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను నాకు కుదిరినంత వరకు, అండ్ ఫిల్టరేషన్ పెట్టాను అండ్ ట్యానింగ్ లైట్ కూడా ఇన్స్టాల్ చేశాను దీనికి. సో చూడండి దాని కలర్ ఎంత బాగుందో. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫీమేల్ అనమాట. సో ఇది కూడా రిలీజ్ చేశాను ఎక్లమేట్ చేసిన తర్వాత. ఇది మన బ్రీడింగ్కి తెప్పించాను అనమాట ఫీమేల్. ఇది F3 లైనేజ్, చాలా మంచి బ్రీడ్ ఇది. అండ్ పక్కన ఉన్నది ఏంటంటే మన ఎస్ఆర్ఎం, ఎప్పటి నుంచో ఉంది కదా, ఇది మన ఫీమేల్ ఎస్ఆర్ఎం ఫ్లోరాన్, ఇప్పుడు మన కొత్తగా వచ్చిన ఫ్లోరాన్. సో ఫీమేల్స్ 2 ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన కాంఫాన్ కూడా రిలీజ్ చేశాను. కాంఫాకి ఏంటంటే పెద్ద ట్యాంక్ ఇచ్చాను, కొంచెం బీస్ట్లా గ్రో అవుతుంది మంచిగా గ్రూమ్ చేస్తే. ఇవి 2 ఎస్ఆర్డి అండ్ కాంఫా మేల్స్ 2 మంచి బీస్ట్ అవుతాయి మనం మంచిగా గ్రూమ్ చేసుకుని మంచిగా పెట్టుకుంటే. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మేము దిగింది ఒక దెయ్యాల కొంపలోకి. సో ఆ దెయ్యాల కొంపలో దిగడం వల్ల మొత్తం అన్ని ఫిషెస్ చనిపోయాయి. అది జరిగింది. దానివల్ల దాని లైఫ్లో కూడా చాలా డౌన్ పొజిషన్లోకి వెళ్ళాను, ఒక మంచి పొజిషన్ నుంచి. సో మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను నా హాబీ అనేది. సో తెలియకుండా ఏ దెయ్యాల కొంపల్లోకి దిక్కండి. మీ దగ్గర ఉన్న ఫిషెస్కి ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫిషెస్ అట్రాక్ట్ చేస్తాయి. సో ఫిషెస్ చనిపోతాయి, దానివల్ల మొత్తం ఫిషెస్ అన్నీ చనిపోయాయి నా దగ్గర ఉన్న కలెక్షన్లో. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను నా హాబీ అనేది మిస్ చేయకుండా. అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఆ ఇంటి గురించి మాకు తెలిసేలోపే, అది శ్మశానాల మీద కట్టిన ఇల్లు. సో ఆ ఇంటి గురించి మాకు తెలిసేలోపే మొత్తం అంతా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది లైఫ్లో. సో ఓకే, ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్.
అంతే, ఏం చేయలేం. అంతకు మించి మనం ఏం అనుకోవడానికి కూడా ఏం లేదు, ఏం చేయలేం కూడా. పోయిన దాని గురించి మనం బాధపడుతూ కూర్చోలేం. సో అందుకని చెప్పేసి మళ్ళీ నా హాబీని అయితే నేను వదులుకోలేను కదా. సో మళ్ళీ నా స్టార్టింగ్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చూడండి, మన దగ్గర ఉన్న ఫిష్ కలెక్షన్ అయితే ఇప్పుడు ఇది. అండ్ ఇప్పుడు వరకు ఉన్న ఫ్లోరాన్స్, గప్పీస్, బెట్టాస్ అన్నీ చనిపోయాయి. జీబ్రాస్, వీల్ టైల్ జీబ్రాస్ అన్నీ పోయాయి. సో వీటిలన్నిటిలో ఉండేవన్నమాట గప్పీస్, వీల్ టైల్, వాటి బేబీస్, గప్పీ బేబీస్ అన్నీ. సో ఇప్పుడు అన్నీ పోయి ఇప్పుడు వీటి రెండిట్లో ఇప్పుడు మన దగ్గర పాటగా ఎప్పటి నుంచో ఉన్న ఎస్ఆర్ఎం ఫ్లోరాన్, ఫీమేల్ ఎస్ఆర్డి, అండ్ ఇది వచ్చేసి మన ట్యాంకులో కాంఫాన్ పెట్టాను. కాంఫాన్ రిలీజ్ చేశాం కదా, డ్యూయల్ టోన్ కాంఫా ఇది. సో కొంచెం సెట్ అయిన తర్వాత మంచిగా దీని గ్రోత్ అన్ని సంబంధించిన వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. సో మన దగ్గర కుక్కపిల్ల అయితే ఉంది కదా, పప్పి. సో వాడిని అయితే తీసుకొచ్చిన రోజు అనమాట ఇది. సో వాళ్ళు నాకు నేను ఒక బ్రీడర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇట్లా పంపించారు బస్లో. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే 2 పప్పీస్ని పంపించారు. ఒకటి వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నాకు అనమాట. సో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి నాది, ఒకటి వాళ్ళది పప్పీ. సో 2 పప్పీస్ వాళ్ళకి మనకి మధ్య మిస్కమ్యూనికేషన్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. సో ట్యాగ్ ఉన్నదైతే మన పప్పీ అని చెప్పారు. సో ఇంకో పప్పీ ఏదైతే ఉందో అది వేరే కస్టమర్ది అనమాట. సో ఈ బ్రీడ్స్ ఏంటంటే ఇది రాజపాలెం పప్పీ అనమాట, రాజపాలెం డాగ్ ఇది. సో 2 రాజపాలెం పప్పీసే, 2 రాజపాలెం మేల్ పప్పీస్. సో ఇది వచ్చేసి మనది. అండ్ చేతిలో పట్టుకున్నాను కదా, అది ఆల్రెడీ వేరే వాళ్ళది ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది మనది అనమాట, రైట్ హ్యాండ్లో ఉన్నది మనది పప్పీ. సో ట్యాగ్ ఉన్నది. రాజపాలెం పప్పీస్ ఇవి, జస్ట్ 40 days. సో వీడిని ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ డే ఫుల్ గొడవ అరుపు అనమాట. పాపం ఏంటంటే వాడు మదర్ దగ్గర నుంచి దూరం తీసుకొచ్చేసాం అని చెప్పి పాపం ఒక్కడే అయిపోయిన ఫీలింగ్ వాడికి. సో మనకి డోంట్ వరీరా, యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ ప్లేస్ ఇన్ నియర్ మీ. అండ్ ఫస్ట్ డే వీడికి ఏంటంటే ట్రావెల్లో వచ్చారు కదా, సో కర్డే పెట్టమన్నారు 1 day అంతా. సో కర్డ్ పెట్టంగానే వెంటనే తినేసింది. పాపం ఎంత ఆకలితో ఉందో ఇది చూడండి. తినిన వెంటనే మీదెక్కి పడుకుందనమాట, మంచిగా పడుకుంది. అది తీసుకొచ్చి ఒక 1/2 hour కూడా కావట్లేదు, దానికి కర్డ్ పెట్టాను. కర్డ్ పెట్టిన వెంటనే మంచిగా ఎక్కి పడుకుంది ఇది. దానికి ఎంత టైర్డ్ అయిందో పాపం, ఎంత ఇదిగా ఉందో తెలియదు కానీ మంచిగా పడుకుంది. సో వీడికి నేను బైరా అని పేరు పెట్టాను. సో వీడి గురించి కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అండ్ వీడియో అప్డేట్స్ కూడా నేను ఇప్పుడు ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీనైతే నేను జస్ట్ 40 days బేబీ అప్పుడు తీసుకున్నాను. సో పడుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో తర్వాత మెల్లగా ఎత్తుకుని దుప్పట్లో మంచిగా కప్పేసి, దానికి చలి పాపం వణికేస్తుంది, కప్పేసి పడుకోబెట్టాను. ఏ పప్పి అయినా సరే మనం తీసుకున్న తర్వాత ఒక 2 months ఓల్డ్ వరకు మనం స్నానం చేయించకూడదు దానికి. సో 2 months తర్వాత మీరు స్నానం చేయించుకోవచ్చు, ఏదైనా చేయించవచ్చు 2.5 months తర్వాత. సో అందుకని చెప్పేసి బట్ దానికి ఏంటంటే దీనికి ఫుల్ టిక్స్ పట్టేసి ఉంది అండ్ ఫుల్ స్మెల్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దీనికి ఈజీ ఫోమ్ తీసుకున్నాను. ఈజీ ఫోమ్ తీసుకుని మొత్తం ఫోమ్తో వాష్ చేసి, వాటర్ యూస్ చేయకూడదు, జస్ట్ ఫోమ్తో మొత్తం నీట్గా బాడీ అంతా రబ్ చేసి ఫోమ్ అప్లై చేసి మళ్ళీ ఒక సాఫ్ట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసి నెక్స్ట్ దీన్ని ఎండ్లో కూర్చోబెట్టాను. సో ఈ బ్రీడ్ ఏంటంటే రాజపాలెం. దీని స్పెషాలిటీ ఏంటంటే 1 man డాగ్ అండ్ చాలా లాయల్ ఉంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది. కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఒక్కలే నమ్ముతుంది ట్రస్ట్ వర్దిగా. అండ్ చాలా మంచి యాక్టివ్గా ఉంది మన పప్పీ అయితే. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్, మన ఫిషెస్ అప్డేట్స్, వీడికి సంబంధించిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వీడికి బైరాకి సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేకపోతే ఫిషెస్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ లెట్ యు నో. సో వీడికి నేను ఎప్పుడెప్పుడు ఏం ఫీడ్ పెడుతున్నాను, ఏం ఫీడ్ ఇస్తున్నాను, అండ్ మన ఫిషెస్కి ఎలా గ్రో చేస్తున్నాను, ప్రతి ఒక్క అప్డేట్స్ అన్నీ మన వీడియోలో ఇంక నుంచి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తాయి. సో చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది అదైతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుంటున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.